సార్ నాన్ వేసిన యూట్యూబర్ అరెస్ట్ అని వస్తున్న వార్తల నేపథ్యం హిందూ కోణాలు ఏంటి అసలు ఇందులో షిరిడీలో నాగార్జున అంటే నాగార్జున ఒకటి నాన్ వేసిన ఆయన మళ్ళీ ఒక వీడియో విడుదల చేశాడు, ఇంక ఇంతకంటే ఏం సహించడానికి లేదు అని ఆయన మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని కొన్ని హిందూ సంఘాలు చెప్పాయి అని. సరే ఇప్పుడు ఆయన తప్పుగా మాట్లాడితే కించపరిస్తే దాన్ని చేయాలి తప్ప ఇక ఆయన ఏదో హిందూ అంటే ఆయన ప్రపంచ దేశాలు తిరుగుకుంటూ ఇష్టానుసారం మాట్లాడుకుంటూ తన వ్యూవర్స్తో తను చలామణి తప్ప ఆయనేమి హిందూ వ్యతిరేకం ముస్లిం వ్యతిరేకం ఆయనకేమి ఉంటుంది పెద్దగానే నేనేం అనుకోను. కానీ ఇప్పుడు అది ఎవరు మాట్లాడినా దాంట్లో ఏదో మత కోణం వెతకాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడింది తీసుకొని తప్పు ఉంటే దాని మీద చర్య తీసుకోవచ్చు, చర్చ కూడా అలా పెట్టవచ్చు. కానీ మొన్న మనం చర్చించిన మహిళలు వాళ్ళ వస్త్రాలు ఆ చర్చ నుంచి కొంచెం పక్కకు పోవడానికి హఠాత్తుగా ఈ యూట్యూబర్ చర్చ వచ్చింది. ఈయన కూడా దానికి సమాధానం అని మొదలుపెట్టారు కదా. హైదరాబాద్ కమిషనరేట్ కూడా నోటీస్ ఇచ్చింది, వాళ్ళు పట్టుకురావచ్చు. వాళ్ళు అడిగారు కూడా, ఇది ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ను వాళ్ళని అడిగారు, ఆయన ఎక్కడున్నాడో ఆయన వివరాలు మాకు ఇస్తే మేము ఫాలో అవుతామని. వాళ్ళు ఇస్తారా లేదా ఈరోజు కాకపోతే రేపైనా ఇంత భారీ ఎత్తున నిఘా పెట్టిన తర్వాత దొరుకుతారు. కానీ నిజానికి కేంద్రమే రావచ్చు కదా. ఇప్పుడు ఆరోపణల ప్రకారం అయితే ఢిల్లీ అధికారమే పరివార్ చేతిలో ఉంది కాబట్టి చాలా సులభంగా ఆయన పట్టుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. కానీ మనం ఇంకో అంశం కూడా ఇటువంటి చర్చించబోతున్నాము. బాధ్యత రహితంగా ఈ యూట్యూబ్ అనే దాంట్లో వాళ్ళు ఇష్టానుసారం చేసి మనుషులను గాయపరిచి ఉన్న సమస్యలు కాకుండా ఇంకా పెంచుకుంటూ పోవటం మటుకు చాలా పొరపాటు. ఇంకా మూడోది దొరకము, అంత సులభంగా దొరకకుండా తిరుగుతుంటాం కాబట్టి నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడవచ్చు, చౌకబారుగా అశ్లీలంగా లేకపోతే ఇతరులను గాయపరిచే విధంగా అనుకుంటే అది కూడా సరికాదు. ఒక విధంగా ఇది ప్రజలకు ఆరోగ్యకరంగా ఉపయోగపడాల్సిన ఈ సోషల్ మీడియా, ఈ సామాజిక మాధ్యమం అనేదాన్ని ఒక సంపాదనకు, ఒక విలాసాలకు, ఒక వికృతాలకు వేదికగా మార్చుకోవడం మటుకు ఏమాత్రం మంచిది కాదు. దాన్ని చాకుగా చూపించి మత రాజకీయాలు చేస్తే అది కూడా తప్పే. ఉదాహరణకు యూట్యూబర్ మీద ఇంత మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు మొన్న కొంతమంది, ఆమె మాధవీలత కదా, షిర్డీ సాయిబాబా మీద ఆమె చేసిన వ్యాఖ్యలను ఎవరు హర్షించలేదు. మరి షిర్డీ సాయిబాబాని పూజించే వాళ్ళు హిందువులు కదా, హిందువులు అనేక మంది పూజించట్లేదా? అంటే హిందువులు అందరూ పూజించే వాళ్ళందరినీ మాధవీలత గారు ఆదేశిస్తారా, లేకపోతే ఇంకొకరు ఆదేశిస్తారు? ఇది పెద్ద ప్రశ్నే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు వచ్చింది నాకంటే, మనం చూస్తే హీరో నాగార్జున ఆయన షిర్డీ సాయిబాబా భక్తుడు, షిర్డీ సాయిబాబా వేషం కూడా వేశాడు. ఆయన అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయిబాబా ఇవి వరుసగా వేశారు కదా. ఆయన సాయిబాబా దగ్గరికి వెళ్ళి నాకు అన్నీ ఆయన వల్లే జరిగాయి అందుకని వచ్చాను అంటే ఇవన్నీ ఇక్కడ జరుగుతుండగానే నాగార్జున లాంటి సెలబ్రిటీ కానీ ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏం చెప్తాము? ఎందుకు ఇతరులను ఎందుకు గాయపరచడం? మీరు మతాన్ని ఒకరు కించపరిచారన్నప్పుడు మీరు మాట్లాడుతుంది కూడా ఒక మతాన్ని లేదా కొంతమందిని ఆరాధకులను మీరు గాయపరచడం లేదా? వీటిని ఎందుకు చక్కదిద్దరు? వాళ్ళ మీద కూడా పోలీసులు తగిన నియంత్రణ సంయమనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో నాన్ వేసిన ఆయన దగ్గర ఆయన అసలే మాట్లాడితే మిలియన్లు డాలర్లు అంటున్నాడు కాబట్టి ఆయన తనను ఎలా కాపాడుకుంటాడు, చక్కదిద్దుకుంటాడు అనేది ఆయన వ్యక్తిగత అంశం. కానీ ఇందులోకి మతాలను, మనుషులను, మనోభావాలను తీసుకొని వచ్చి ఉద్రిక్తతలు, వివాదాలు పెంచడం మటుకు బొత్తిగా సరికాదు. ఆ మహిళల వస్త్రధారణ అంశం కూడా ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. మొన్న ఆమె అనసూయ గారు ఏదో వీడియో పెట్టారంటే ఆమెను అరెస్ట్ చేయాలని. ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఎవరైనా ఒక మహిళ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని స్విమ్ చేసి ఆ ఫోటో పెడితే ఆమెను అరెస్ట్ చేస్తారా? భారత రాజ్యాంగం కానీ అసలు ఏ చట్టం కానీ ఐపీసీ కానీ ఏమైనా ఒప్పుకుంటాయా? యూట్యూబర్ని అరెస్ట్ చేయటం అంటే పోనీ దానికి ఏదో ఐటీ యాక్టు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? స్విమ్మింగ్ డ్రెస్లో ఎప్పుడు సార్ మనుషులు మమతలు, నేను ఇంకా అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాను, అప్పుడు వచ్చింది మనుషులు మమతలు సినిమా. అందులోనే జయలలిత గారు తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆమె అప్పుడే వేసుకున్నారు. ఆమె ఇంకా లక్షాధికారి సినిమాలో కృష్ణకుమారి గారు వేసుకున్నారు. నాకు అంత ఇప్పటికి కూడా నచ్చలేదని తమ్మారెడ్డి వాళ్ళ సినిమానే తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ నాన్న అప్పుడు తీశారు, అది చెప్తూ ఉంటారు. కాబట్టి మహిళలు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని చేయకూడదు, చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇవన్నీ చాలా అర్థం లేని మాటలు. అందరి ఇళ్లలో అమ్మాయిలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అందరి పిల్లలు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని రకాల ఆచారాల ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికో పోతున్నాయి. ఇంతకు మన దీనిలాగే
ఈ మూడు పొరపాటే. నేను అంటే యూట్యూబర్ పొరపాటు, షిర్డీ సాయిబాబాను అనవసరంగా దాడి చేసి పూజించండి వద్దు, ఆయన ఆఫ్ఘన్ ముస్లిము అది ఇది అని చెప్పడం అది రెండో తప్పు. మూడోది ఆమె స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి, బికినీ వేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయాలని వీడియోలు పెట్టి హెడ్డింగ్స్ పెట్టడం చాలా తప్పు. సార్ జావేద్ అఖ్తర్పై ఫేక్ వీడియో, దేవుడికి లోబడ్డారు.